మే 12 దేవుని వాగ్దానం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. కీర్తనలు 34:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహా గొప్ప కృపను బట్టి మరొక ఆదివారం, పునరుత్థాన ఆదివారం, విశేషంగా ఆరోహణము తర్వాత ఆదివారంలో మనం పాలుపంపులు పొంది ఈ అనుభవాలు గుండా వెళ్ళడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని, మేలును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ గొప్ప వాగ్దానాన్ని మనము ఆలోచన చేసి దానిలోని లోతులను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని గొప్పతనాన్ని, దేవుడు మన మీద చూపుతున్న ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతూ ఉంటూ ఉంటాం. ఈరోజు వాగ్దానంలో భక్తుడు ఈ విధంగా పలుకుతున్నాడు: యెహోవా ఉత్తముడు అని మీరు రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఉత్తమమైనటువంటి కార్యములు చేసేవాడు. ఆయన చేసే ప్రతి పని కూడా ఎంతో ఉత్తమముగా ఉంటుంది అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ఇంగ్లీష్ వెర్షన్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడని, ఉత్తమమైన వాడని మీరు రుచి చూచి తెలుసుకొనండి. చాలా స్పష్టంగా ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్న మాటలు మనం చూడొచ్చు. దేవుని మంచితనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆయన రుచి చూడాల్సిందే. దేవుణ్ణి మరి నువ్వు టేస్ట్ చేసావా? దేవుణ్ణి టేస్ట్ చేయకుండా ఆ దేవాతి దేవుణ్ణి గొప్పతనాన్ని నువ్వు రుచి చూడకుండా ఆయన గొప్పతనము నువ్వు ఎన్నడూ తెలుసుకోలేవు. ఏదైనా ఒక ఆహార పదార్థము మన చేతుల్లో ఉంటే దాని రుచి తెలియదు, కంటికి తెలుస్తుంది. కానీ అది రుచి తెలియాలంటే అది మనం అనుభవించి తీరాల్సిందే. అప్పుడే దాని రుచిని మనము అనుభవించగలుగుతాం, ఆస్వాదించగలుగుతాం, మరలా దాన్ని తీసుకోవడానికి మనం ఇష్టపడతాం. ఈరోజు దేవుణ్ణి చేత్తో పట్టుకుంటున్నారు తప్ప చాలామంది ఆయన్ని రుచి చూడట్లేదు. రుచి చూసేవారు ఆయనని వదిలిపెట్టరు. ఆయనతో తమ జీవితాన్ని గడపటానికి ఎంతో ఇష్టపడతారు. ఈరోజు ఆయన ఉత్తమమైన వాడు, మంచివాడు, మంచి కార్యాలు చేసేవాడు అని నువ్వు నమ్మినట్లయితే ఆయనను రుచి చూడటానికి ఇప్పుడే నీవు సిద్ధం చేసుకో. ప్రభువుని ఎవరైతే రుచి చూస్తారో, ఆయనలో ఎవరైతే ఉంటారో, తనలో ఆయనను ఎవరైతే పెంచుకుంటారో అలాంటి వారికి ఎన్నో మేలులు ప్రభు చేస్తానని వాగ్దానం చేశాడు. అలాంటి మంచి దేవుని రుచి చూడు, మంచి ఈవులను పొందుకో. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నువ్వు మంచివాడవు. నిన్ను రుచి చూచి తెలుసుకునే ధన్యత బిడ్డలకు దయచేయండి. నేడు వారి యొక్క ప్రయాణాలలో, పనులలో, వారు తలపెట్టిన నూతన కార్యములలో నీవే బిడ్డలకు విజయం దయచేయండి. నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలకు మీరు తండ్రి తోడే ఉండండి. ఎవరైతే తమ ప్రియులను కోల్పోయారో అలాంటి వారికి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో నింపండి. నీ సహాయము, నడిపింపు నీ బిడ్డలకు నిరంతరం అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.